టమాటా పంట సాగు చేస్తున్న రైతులు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య ఏమైనా ఉందంటే చిన్న చిన్న మొక్కలు మొత్తం కూడా చనిపోతూ ఉన్నాయి. దీనికి గాను ఎలాంటి రసాయన మందులు వాడుకోవాలి అనే కనుక చూస్తే మీకు సింగెంటా కంపెనీలో ఓలియంప్లెక్స్ ఒకటి, ఇసాబేన్ ఒకటి, రెడమిల్ గోల్డ్ ఒకటి, ఈ మందులను కనుక మనం వాడుకుంటే ఈ మొక్కలను చనిపోకుండా కాపాడుకునే అవకాశం అయితే ఉంటుంది. వీటి గురించి తెలుసుకునే ముందు అసలు టమాటా మొక్కలు ఎందుకు చనిపోతాయి, ఎన్ని రకాలుగా చనిపోతున్నాయి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఈ వాడవలసిన రసాయన మందులను ఎందుకు వాడుకోవాలి, వీటి వల్ల ఉపయోగాలు ఏంటి అనేది కూడా మొత్తం కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్త చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. మరి ఏప్రిల్ మరియు మే నెలలో రోజు రోజుకు ఎండ యొక్క తీవ్రత పెరుగుతూ ఉంది. కాబట్టి ఎండాకాలంలో టమాటా పంట ఎక్కువ మొత్తంలో చాలామంది రైతులు ఈ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో సాగు చేస్తూ ఉంటారు. ఈ ఎండ టెంపరేచర్ వల్ల మొక్కలు చనిపోతూ ఉంటాయి. ఇక మరొక రెండు కనుక చూస్తే చూడండి, చాలా వరకు ఈ కాండం తొలుచు పురుగు వల్ల మనకు ఈ కాండాన్ని తొలచడం వల్ల తొలిచిన పై భాగం మొత్తం కూడా మాడిపోయి మొక్క చనిపోయే అవకాశం అయితే ఉంటుంది. దీన్ని జాగ్రత్తగా రైతులు గుర్తించాలి. మరి పురుగు తింటుందా, ఏమైనా తెగుల సమస్య వచ్చిందా లేదని చెప్పి గుర్తించాలి. ఇది ఎక్కువ మనకు మల్చింగ్ సిస్టంలో టమాటా పంట సాగు చేస్తున్న రైతులకు కనబడుతూ ఉంటుంది. కాబట్టి రైతులు జాగ్రత్తగా గుర్తించండి. ఇకపోతే మరొకటి నీటి యాజమాన్య పద్ధతులు. అధిక సంఖ్యలో చాలామంది రైతులు ఎండాకాలం కదా మొక్కలు బాగా వాటర్ తీసుకుంటాయని చెప్పి ఎక్కువగా వాటర్ వాడుతూ ఉంటారు మొక్కలపైన. ఈ విధంగా మనం మొక్కకు ఎక్కువగా వాటర్ ఇవ్వడం వల్ల ఏదైతే మనం టమాటా మొక్క నాటుకున్నామో ఈ నాటినటువంటి మొక్క యొక్క కాండం భాగం భూమి లోపల ఏదైతే ఉందో దాని చుట్టూ అధిక సంఖ్యలో తేమ ఉండడం వల్ల ఫంగస్ లెక్క ఏర్పడి ఆ బ్యాక్టీరియా అనేది ఈ కాండానికి వ్యాపించడం వల్ల తెగుళ్ళ సమస్యలకు ఏర్పడి ఆ సమస్యని ఎక్కువ అయిన తర్వాత ఒక మొక్క నుంచి మరొక మొక్కకు వ్యాపించి నీటి ద్వారా ఈ విధంగా మనకు ఈ మొక్కలు చనిపోయే అవకాశం యొక్క కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ నీటి యాజమాన్య పద్ధతిలో కూడా మీరు ఈ ఎండాకాలంలో ముఖ్యంగా ఎక్కువ మొత్తంలో నీటిని మొక్కలు ఇవ్వకుండా ఇవ్వకుండా హెచ్చుతగ్గులు లేకుండా సమాంతర నిష్పత్తిలో మొక్కలకు కనుక మీరు నీటిని అందించినట్లయితే మొక్కలను మనం చనిపోకుండా కాపాడుకునే అవకాశం అయితే ఉంటుందనే ఉద్దేశంతో చెప్తా ఉన్నాను. ఇకపోతే మరి పురుగు సమస్యకు మనం ఏం చేయలేం కాబట్టి దానికి గాను మరి ఎలాంటి మందులు వాడాలనేదే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోలో ఏవైతే మీకు 3 రకాల మందులు చెప్పానో ఇది మనం సందర్భం తగ్గట్టే కాంబినేషన్ కలిపి వాడుకుంటే మంచి ఫలితాలు కనిపించే అవకాశం అయితే ఉంటాయి. ముందైతే ఈ 3 మందుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రెడమిల్ గోల్డ్ అనేది కనుక చూస్తే ఇది ఒక తెగుళ్ళ మందండి. ఏదైతే మనకు తేమ శాతం ఎక్కువ కావడం వల్ల ఈ భూమి లోపల ఫంగస్ ఏర్పడుతుందని చెప్పామో దానిపైన ఇది మనకు బ్రహ్మాండంగా పనిచేసే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మనకు ఈ రెడమిల్ గోల్డ్ కనుక చూస్తే ఇది మన సిస్టమేటిక్ మరియు కాంటాక్ట్ చర్య కింద పనిచేస్తూ ఉంటుంది. ఇందులో మనకు సిస్టమేటిక్ టెక్నికల్ కనుక చూస్తే మెటలాక్సిల్ అనేది సిస్టమేటిక్ కింద పనిచేస్తుంది, మ్యాన్కోజెబ్ అనేది మన కాంటాక్ట్ కింద పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ 2 రకాల టెక్నికల్స్ ఒకే దానిలో ఉండడం వల్ల ఏవైతే మనకు భూమి లోపల ఉన్నటువంటి చెడు బ్యాక్టీరియాను మనం భూమి లోపల ఉన్నటువంటి బ్యాక్టీరియాను మొత్తం నిర్వహించుకొని మరొక మొక్కకు రాకుండా కాపాడుకునే అవకాశం అయితే ఉంటుంది. మరి 1 ఎకరానికి ఎంత మొత్తంలో వాడుకోవాలి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రెడమిల్ గోల్డ్ కనుక చూస్తే లీటర్ నీటికి 2 గ్రాముల చొప్పున మనం వాడుకోవాలి. ఇది ముఖ్యంగా మనకు తెగుళ్ళ సమస్య వచ్చినా రాకుండా దీన్ని మరి డ్రించింగ్ చేసుకోవాలా, డ్రిప్లో ఇవ్వాలా, స్ప్రే చేయాలా, ఈ డౌట్ కూడా చాలామంది రైతులకు వస్తుంది. అయితే మనకు ఈ కాండం లోపల భాగం ఏదైతే ఉందో భూమి లోపల దాన్ని తడవాలంటే మొక్క అనేది డ్రించింగ్ చేయడం చాలా బెటర్గా చెప్పుకోవచ్చు. కాబట్టి కాండం పై భాగం నుంచి మొక్క వేరు తడిచే విధంగా ఈ మందును మనం డ్రించింగ్ చేసుకోవాలి. 1 లీటర్ నీటికి 2 గ్రాముల మందుని చొప్పున మీరు వాడుకునే ప్రయత్నం చేయండి. ఇకపోతే మరి మరొకటి ఇసాబియన్ కూడా మనం లీటర్ నీటికి 2 ml చొప్పున ఈ రెడమిల్ గోల్డ్ ఇసాబియన్ కలిపి ఇచ్చినట్లయితే మొక్కకు మంచి ఫలితాలు కనిపించే అవకాశం అయితే ఉంటుంది. త్వరగా మొక్క కోలుకుంటుంది, వేరువేస డెవలప్ అవుతుంది, సైడ్ కొమ్మలు కూడా బాగా రావడానికి ఈ అమినో ఆమ్లం అనేది ఇసాబియన్ అంటాం. కాబట్టి ఇది ఒక బయోస్టిమ్యులెంట్గా పనిచేస్తాయి. కాబట్టి మొక్కకు అన్ని రకాలుగా ఈ యొక్క మందు పనిచేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ తెగుళ్ళ సమస్యలు వచ్చినప్పుడు రెడమిల్ గోల్డ్తో పాటు కూడా ఇసాబియన్ కాంబినేషన్లో కనుక మీరు ఇస్తే మంచి ఫలితాలు కనిపించే అవకాశం అయితే ఉంటుంది. ఇకపోతే మరి మరొకటి ఈ ఓలియంప్లెక్స్ అనే కనుక చూస్తే ఈ యొక్క సిస్టమేటిక్
పురుగు మందు చెప్పుకోవచ్చు. ఇందులో మనకు 2 రకాల టెక్నికల్స్ ఉంటాయి. క్లోరాంత్రనిల్పో టెక్నికల్ వచ్చేసి మనకు 8.8% ఉంటుంది. దీనితో పాటు కూడా మరొకటి కనుక చూస్తే మనకు టైమెథాక్సిమ్ అనేది 17.5% అయితే ఉంటుంది. ఈ 2 రకాల టెక్నికల్స్ దీనిలో ఉండడం వల్ల మనకు ఇవరిదాకా చెప్పినట్టు మల్చింగ్ సిస్టంలో ఎవరైతే టమాటా పంట సాగు చేస్తున్నారో పురుగు సమస్య విపరీతంగా వస్తుంది కాబట్టి ఈ పురుగు అనేది మనకు ఏర్పడదు కాబట్టి చాలా వరకు రైతులు తెగుళ్ళ సమస్య కావచ్చు అని చెప్పి తెగుళ్ళ మందులు కూడా వాడుతూ ఉంటారు. మరి ఆ విధంగా వాడడం వల్ల రైతుకు పెట్టుబడి పెరుగుతుంది తప్ప ఉన్నటువంటి సమస్య కంట్రోల్ కాదు. కాబట్టి ఏదైతే మనకు ఈ రెడమిల్ గోల్డ్తో పాటు ఇసాబెన్ కూడా కలిపి వాడుతున్నాం కాబట్టి అదేవిధంగా దాని కాంబినేషన్లో పురుగు సమస్య గమనించిన రైతులు ఈ ఓలియంప్లెక్స్ అనే మందు కనుక కలిపి వాడుకుంటే మీకు అన్ని రకాలుగా మొక్కలకు ఉన్నటువంటి సమస్యలు కంట్రోల్ చేసుకుంటూ మరొక మొక్క చనిపోకుండా ఈ ఉన్నటువంటి మొక్కలు కూడా మళ్ళీ బతికే అవకాశం అయితే ఉంటుందనే ఉద్దేశంతో ఈ 3 కాంబినేషన్ చెప్పడం అయితే జరుగుతుంది. మరి ఈ ఓలియంప్లెక్స్ అని కనుక చూస్తే ఇది పురుగు మందు కాబట్టి మనకు లోపల ఉన్నటువంటి పురుగును కంట్రోల్ చేసుకోవడానికి ఉపయోగపడాలంటే మరి ఏ విధంగా మరి దీన్ని డ్రించింగ్ చేయాలా, డ్రిప్లో ఇవ్వాలా, స్ప్రే చేయాలా, దీన్ని కూడా మనం డ్రించింగ్ చేయాలి. మొక్క యొక్క కాండం నుంచి మొక్క యొక్క వేర్ల దాకా తడిచే విధంగా ఈ 3 మందులు ఓలియంప్లెక్స్ ఒకటి, రెడమిల్ గోల్డ్ ఒకటి, ఇసాబెన్ ఒకటి, ఈ 3 మందులను మనం చెప్పిన డోస్ ప్రకారం ఈ ఓలియంప్లెక్స్ అనేది మనకు 0.5% 1 లీటర్ నీటికి, అదేవిధంగా రెడమిల్ గోల్డ్ మనం 2 గ్రాములను 1 లీటర్ నీటికి, అదేవిధంగా ఇసాబెన్ మనకు ఒక 2 ml 1 లీటర్ నీటికి ఈ విధంగా మనం కలుపుకొని కనుక వాడుకున్నట్లయితే మీకు మంచి ఫలితాలు కనిపించే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఎవరికైతే రైతులకు మరి ఈ సంవత్సరం ఎండాకాలంలో విపరీతంగా టమాటా పంట సాగు చేస్తున్న రైతులు చాలా వరకు కనిపిస్తూ ఉన్నారు చుట్టుపక్కల ప్రాంతాల్లో. కాబట్టి ఈ సమస్య మీకు ఎవరికైనా కనిపిస్తే ఈ 3 రకాల టెక్నికల్స్ కనుక మీరు వాడుకుంటే మీకు తక్కువ పెట్టుబడిలో ఈ సమస్య రాకుండా మంచిగా మొక్కలు మంచి కాండం నుంచి వేరు భాగాన్ని కూడా బలాన్ని చేకూర్చిన వారు అవుతారు. కాబట్టి ఈ ఉన్నటువంటి ఈ మొదటి దశని నీకు కాండం అనేది మంచి బలంగా దృఢంగా అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి సమస్య ఉన్నా లేకుండా ముందస్తుగా వాడుకుంటే మాత్రం రైతుకు లాభం జరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి అయ్యో నాకు ఆ సమస్య లేదు కావచ్చు, నాకు అవసరం లేదు, ఓన్లీ నేను ఇసాబెన్ వాడుకుంటా, లేకుంటే రెడమిల్ గోల్డే వాడుకుంటా కూడా మాత్రం మీ ఇష్టం. అది మీకు సమస్య ఉన్నా లేకున్నా వాడుకుంటే మాత్రం మీకేం మళ్ళీ సమస్య రాకుండా మంచిగా మొక్కలకు నీట్గా ఈ ఉన్న సమస్య మొత్తం కంట్రోల్ చేసుకొని మంచి ఫలితాలు సాధించే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎవరికైనా రైతులకు ఇలాంటి సమస్యలు ఉంటే వాడుకోండి. మరి చాలా వరకు రైతు మన ఛానల్ చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ఈ ఛానల్ చూస్తున్నవారు కొత్తవారు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకున్నాం. అందరికీ సెలవు. ధన్యవాదాలండి. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ. సీజన్ స్టార్ట్ కాలే బాబా.